ఈ కస్టమర్ ఇలా చేస్తారని నేనైతే అనుకోలేదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక కస్టమర్ నుంచి మాత్రమే 10 గ్లాస్ కేక్స్ ఆర్డర్స్ వచ్చినాయండి. ఇంట్లో వాళ్ళ కిడ్స్ తినాలని చెప్పి హెల్తీ వేలో హోమ్ బేకర్ని రీచ్ అయ్యారండి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు హోమ్ బేకర్స్ని ఇంత ట్రస్ట్ చేసి నమ్ముతున్నారు. కాకపోతే ఒక విషయంలోనే నాకు బాధ అనిపించిందండి. ఈ కస్టమర్ని నేను రివ్యూ అడిగాను, వాళ్ళు చూసి కూడా రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వాలి, ఖచ్చితంగా రివ్యూ చెప్పాలన్న మ్యాండేటరీ ఏం లేదు, కానీ ఒకవేళ రివ్యూ చెప్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది బాగుంది, బాగాలేదు, బాగుంది అన్నప్పుడు మేము చేసిన కష్టం అంతా మేము మర్చిపోతాము. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది కస్టమర్ నుంచి ఇలాంటి రివ్యూస్ వస్తే. జార్ కేక్స్ ఆర్ గ్లాస్ కేక్స్ మీరు ఎక్కడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేసినట్టయితే ఎక్కడ టేస్ట్ చేశారని కమెంట్ చేయండి. ఈ రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. జార్లో పెడితే జార్ కేక్స్, గ్లాస్లో పెడితే గ్లాస్ కేక్స్ అంటారు. లోపల ఉన్న మెటీరియల్ అంతా సేమ్, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ బిజినెస్ పెట్టినప్పుడు నేను ఎంతగానో భయపడ్డానండి. ఎందుకు ఈ బిజినెస్ సక్సెస్ అయ్యిద్దా లేదా, అసలు కస్టమర్స్ నన్ను రీచ్ అవుతారా లేరా అని చెప్పి చాలా భయపడ్డాను. తెచ్చిన మెటీరియల్ అంతా వేస్ట్ అయిద్దేమో అనుకున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఓవెన్ కొనేసాను, హ్యాండ్ మిక్సర్ అన్నీ కొనేసి ఉన్నాను. మళ్ళీ ఆర్డర్స్ రాకపోతే నేను ఇదంతా లాస్ అయినట్టే. ఎన్ని వేలు వెళ్ళిపోసినా అవన్నీ వేస్ట్ అయిపోయినట్టే. కానీ నా జీవితంలో మిరాకిల్ జరిగిందండి. కస్టమర్స్ నన్ను ఇంతలా నమ్మి ట్రస్ట్ చేసి నాకు ఆర్డర్స్ ఇస్తారని నేనైతే అనుకోలేదు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. కస్టమర్స్ని కూడా నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే నా 100% ఎఫర్ట్ ఇస్తాను నేను నా కేక్స్లో. హోమ్ బేకర్స్గా చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ట్రస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్గా, క్వాలిటీగా, హైజీన్గా ఇస్తారు మీకు. ఏదైనా 24 అవర్స్ లోపలే ఆ కేక్ని బేక్ చేసి కానీ, క్రీమ్ రెడీ చేసి కానీ మీకు ఫ్రెష్గా ఇస్తారు కేక్ని. ఎప్పటిదో కేక్, ఎప్పటిదో స్పాంజ్, ఎప్పటిదో క్రీము, ఆ డౌట్స్ మీకు అవసరం లేదు. ఫుల్గా మీరు ట్రస్ట్ చేసి హోమ్ బేకర్స్ దగ్గర హ్యాపీగా ఆర్డర్ ఇవ్వచ్చు. నాకు వచ్చిన కేక్ ఆర్డర్స్ అన్నీ బయట నుంచి వచ్చినాయనండి. మా ఇంట్లో వాళ్ళు కానీ, నా రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ నాకు ఎప్పుడు ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. ఒక్కళ్ళ దగ్గర నుంచే కాన్స్టెంట్గా ఆర్డర్ వచ్చేది. మిగతా వాళ్ళు నాకు ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు బయట నుంచే కేక్స్ తెచ్చుకునేవాళ్ళు. ఏదైనా మన పిల్ల కూడా ఎదగాలి అని అనుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారండి. నా లైఫ్లో కూడా అలాంటి వాళ్ళు చాలా తక్కువలో ఉన్నారండి. ఒక 100%లో ఒక 2-3% పర్సన్స్ మాత్రమే నేను ఎదగాలి అని చెప్పి కోరుకుని నా బిజినెస్కి హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తెనాలి నియర్ టు తెనాలి ఉన్నవాళ్ళు ఆర్డర్ చేయండి.